అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి రెడ్డి. ఇప్పుడు మనం ఒక క్రొత్త రచనను పరిచయం చేసుకోబోతున్నాం. అది శరత్చంద్ర చటోపాధ్యాయ భైరవి. రచన రసవత్తరంగా ఉంటుంది. ఖల్నాయక్ తరహా కథానాయకుడు ఉండటం ఇందులోని ప్రత్యేకత. ధీర వనిత, పవిత్ర జీవనం గడిపే భైరవి, చండీదేవత పూజారిని, షోడసి ఇందులో కథానాయిక. ఈ రచన 1916 ప్రాంతంలో రచయితకి 40 ఏళ్ల ప్రాయంలో గృహదహనం పేరుతో వార్తాపత్రికలో సీరియల్ రూపంలో వెలువడిందని, 1927 ప్రాంతంలో షోడసి పేరుతో పుస్తక రూపంలో వెలువడిందని తెలుస్తోంది. 100-110 ఏళ్ల నాటి శరత్చంద్రుని అద్భుత సృష్టిని మనము వీక్షిద్దామా మన వీణులతో? భైరవి చండీగఢంలోని శక్తి స్వరూపిణి శ్రీ చండీదేవత ఎంతో పురాతన కాలం నాటిది. రాజా వీరబాహు వంశంలోని పూర్వీకులు ఒక యుద్ధంలో విజయాన్ని సాధించినందున బారువి నదీ తీరాన ఈ దేవాలయం కట్టించారని అందరూ అంటుంటారు. ఆ తరువాత ఈ దేవాలయం సాయంతో చండీదేవత మహత్యంతో మెల్లమెల్లగా చండీగఢం అనే ఊరు వ్యాపించింది. పూర్వం అసలు చండీగఢమంతా దేవతలకు సంబంధించిన సొత్తేమో గాని, ప్రస్తుతం దేవాలయం చుట్టూ ఉన్న కొద్దిపాటి భూమి తప్ప మిగిలిన దాన్నంతా ప్రజలు లాక్కున్నారు. ఊరనేది ఏర్పడేటప్పటికీ ఈ గ్రామం బీజగ్రామపు జమీందారుల చేతుల్లోకి పోయింది. నిరాధారులైన బీదల డబ్బు, నోరు వాయి లేని దైవ సంపద రహస్యమైన ఏ ఉపాయంతో జమీందారుల చేతుల్లోకి ఏ విధంగా ఎలా పోయిందని పాఠకులు అనుమానించవలసిన పని లేదు. చండీగఢంలోని ఎక్కువ భాగమంతా చండీదేవత చేతుల్లోంచే జారిపోయింది. దీనివల్ల దేవికి అపకారం కానీ ఉపకారం కానీ ఏమాత్రమూ లేదు. అయినా ఆమె సేవకులైన కొంతమంది ప్రజల హృదయక్షోభ ఇప్పటికీ తగ్గలేదు. బీజగ్రామపు జమీందారు వంశము ప్రజల పట్ల ఎంతో క్రూరంగా ఉంటుండేది. అయినా సంవత్సరం తిరగకుండానే సంతానం లేని జమీందారు చనిపోవడం మూలాన్ని అతని చెల్లెలి కొడుకు జీవానంద చౌదరి ఆ జమీందారీ భారం వహించినప్పటి నుంచి చిన్న పెద్ద రైతుల జీవితం మరీ కంటకమైపోయింది. పూర్వపు జమీందారైన కాళీమోహన్ బాబు జీవానంద చౌదరిని దత్తు చేసుకున్నప్పటికీ ఇతని దురాచారాలకు విసుగు చెంది ఇతన్ని వదిలివేద్దామని అనుకుంటుంటే మృత్యువు కాళీమోహన్ బాబు కోరికను పూర్తి చేయకుండా చేసింది. జీవానంద చౌదరి ఇప్పుడు ఎస్టేట్ చూద్దామనే పేరుతో చండీగఢం వచ్చాడు. ఆ పల్లె మధ్యలో జమీందారులకి ఒక తహసీల్ కచేరీ ఉంటూ ఉండేది. అయినా కొండ ప్రదేశాన్ని బట్టి, గాలిని బట్టి, నదిలోని నీరు రుచిగా ఉండడం చేత జీవానందుని తల్లి తండ్రి తాత రాధామోహన్ బాబు ఊరి బయట నది ఒడ్డున శాంతకుంజం అనే పేరుతో అందమైన బంగళా ఒకటి కట్టించాడు. ఏ భవనము సౌందర్యంతో, మర్యాదతో, తోటలోని పండ్లు పువ్వులతో 4 వైపులా పచ్చగా ఒకానొకప్పుడు కళకళ్లాడుతూ ఉండేదో ఆ భవనమే ఇప్పుడు ఇతరుల చేతుల్లోకి పోయి పాడుపడిపోయింది. దానికి యజమాని లేడు, భిక్షకుడు లేడు, చుట్టుపక్కల మనుషులు కాపురముండే ఇళ్ళు కూడా లేవు. ఎండిపోయిన బారువి నది తీరం మీద పాడుబడిన విశాల భవనం పూర్వపు జమీందారుల గౌరవ మర్యాదలను తినివేసి అడవిలో నిర్మానుష్యంగా నిశ్చలమైన భావంతో నిల్చుని ఉంది. ఇక్కడికెప్పుడూ ఎవ్వరూ వచ్చిన జాడే కానరాదు. అటువంటప్పుడు ఒకనాడు 3వ జామున కొత్త జమీందారు అకస్మాత్తుగా 2 పాలకీ బోయిలతో పల్లె మధ్యలో ఉన్న కచేరీ ఎదుటకు వచ్చి పాలకీ దిగకుండానే ఆ ఊరి గుమస్తా నందిబాబును పిలిచి, మేమిక్కడ కొన్ని రోజుల పాటు శాంతికుంజంలో ఉంటాం అని చెప్పి వెళ్ళిపోయాడు. భయంతో నందిబాబు ముఖం నల్లబడింది. శాంతికుంజానికి వెళ్లేందుకు త్రోవ ఉందో లేదో, ఆ భవనం తాలూకు కిటికీలు, తలుపులు, దర్వాజాలు దొంగలు దొంగిలించారేమో, ఆ గదుల్లో అడవి జంతువులు కాపురం ఉంటున్నాయేమో,
ఇంతకూ అక్కడ ఏముందో ఏం లేదో ఆ విషయాలేవి నందికి తెలియవు. ఈ సంధ్యా సమయాన నౌకర్లు ఎక్కడ దొరుకుతారు? లైట్ల సంగతి ఎలా? అన్నపానాదుల సదుపాయం ఎలా చెయ్యాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఈ ఆలోచనలతో అతని శరీరం బరువెక్కింది, తల తిరిగిపోయింది. అతని నౌకరీ పోతే పోయింది గాని ఈ క్రొత్త జమీందారుని గురించి ఎన్నో రకరకాల కథలు ప్రజలు చెప్పుకుంటుండగా అతను విన్నాడు. యజమానిని అతనెప్పుడూ చూడలేదు, చూసేంత అవసరం ఇంతవరకు పట్టలేదు కూడా. అయినా ఇవాళ జమీందారు గారిని చూడటానికే భయం కలిగింది. పల్లకి ఇరుకు దోవ వెంట కనిపించకుండా పోయిన తర్వాత పల్లకీలో కూర్చున్న మూర్తి భయంకరంగా అతని మనసుకు కనిపించింది. అదే సమయాన కచ్చేరీ పెద్ద బంట్రోతు ఒగర్చుకుంటూ పరిగెత్తుకుని వచ్చాడు. వాడు రోజుకుంటూ అయ్యగారు వచ్చారేమిటి అని అడిగాడు. నందిబాబు కళ్ళెత్తి అవును అని మాత్రం అన్నాడు. బంట్రోతు విశ్వంభరుడు క్షణంసేపు నందిబాబు పేలవమైన ముఖం చూసి అవునేమిటి నందిబాబు, బాబుగారు స్వయంగానే వచ్చారా అని మళ్ళీ అడిగాడు. నిరాశతో నంది లోపలనే మండిపడుతూ వస్తే నాకే, కబురు లేదు, ఆఖరికి వస్తారన్న సూచనన్నా లేదు. బాబుగారు ఒక్కసారిగా ఆకాశంలో నుంచి ఊడిపడ్డాడు. బాబుగారైనంత మాత్రాన తల తీసి మొలవేస్తారా అని అన్నాడు. ఈ ఆకస్మిక పరిణామాన్ని విశ్వంభరుడు వెంటనే గ్రహించుకోలేక కొంచెంసేపు మెదలకుండా ఊరుకున్నాడు. కానీ అతని బుద్ధి చాలా సునిశ్చితమైంది. బంట్రోత్ అయినప్పటికీ గుమస్తా మీద అతనికి చనువెక్కువ. నందిని లోపలికి తీసుకెళ్ళి కొంచెంసేపు ధైర్యం చెప్పి సారా సీసా, మాంసము ఇంకా దానికి అనువైన సామగ్రిని చూపించి జమీందారు వద్దకు తీసుకువెళ్ళమని చెప్పాడు. కొంచెంసేపు అయ్యాక కొంతమంది మనుషులతో కొంత సామగ్రిని విశ్వంభరుని వెంటబెట్టుకుని నందిబాబు శాంతికుంజ దగ్గరికి వచ్చేటప్పటికీ చీకటి పడబోతూ ఉంది. దారి పొడవునా పొదలన్నీ తీసివేసి రాకపోకలకు దారిని శుభ్రపరిచినప్పటికీ కారడవిలోంచి వెళ్ళడానికి ఎవ్వరికీ ధైర్యం లేకపోయింది. ఎక్కడా దీపపు వెలుతురే లేదు. కానీ పల్లకీ మోసేవాళ్ల వద్ద చుట్ట కాల్చుకునేందుకు వెలిగించిన కర్ర మంట వలన మాత్రం కొద్దిపాటి వెలుతురు కనిపిస్తూ ఉంది. కబురు తెలిసి నౌకరు నందిబాబును లోపలికి తీసుకువెళ్ళాడు. గదంతా సారాయి వాసనతో నిండిపోయి ఉంది. ఒక మూల మైనపు ఒత్తి చిమచిమలాడుతూ వెలుగుతూ ఉంది. రెండో ప్రక్క విరిగిన మంచం మీద బీజగ్రామ జమీందారు జీవానంద చౌదరి కూర్చునున్నాడు. ఆయన చాలా బలహీనంగా ఎరుపు రంగులో ఉన్నాడు. ఎన్నో దురాచారాలు చేసినట్టు ఆయన ముఖం ఎండిపోయి కర్రలా బిరుసెక్కి ఉంది. ఆయన ముందు సారాయితో నిండిన గాజు గ్లాసు, దాని ప్రక్కనే కొత్త రకమైన ఒక ఖాళీ సీసా ఉంది. ఇవన్నీ చూసి నందిబాబు నమస్కరించి చేతులు కట్టుకొని నిల్చున్నాడు. అయితే నంది అంటే నువ్వేనా? నువ్విక్కడి గుమస్తావా ఏమిటి అని జమీందారు అడిగాడు. భయంతో నంది గుండె కొట్టుకుంది. అతడు తడబడుతూ అవునండి అని అన్నాడు. ఈ భవనం సంగతి యజమాని ఎత్తుతాడేమో అనుకున్నాడు నంది. కానీ యజమాని దాని సంగతి ఏమీ ఎత్తకుండానే నీ పుస్తకాల్లో నిలువ ఎంత ఉంటుంది అని అడిగాడు. సుమారు 5,000 ఉంటుందండి. 5,000ఏనా? సరే, 7-8 రోజుల పాటు నేను ఇక్కడ ఉంటాను. ఈ లోపున నాకు 10,000 కావాలి. తమ ఆజ్ఞ. సరే, రేపటి ఉదయం మీ కచేరీకి వస్తాను. ఉదయం అంటే 10-12 గంటలు అవుతుంది. అంతకంటే ముందు నేను నిద్రలో నుంచి లేవను. ముందుగానే నువ్వు రైతులకు కబురు చేయాలి. సంతోషంతో నంది తల ఊపుతూ చిత్తం, నేను ఈ రాత్రికే 4 వైపులా మనుషుల్ని పంపి కబురు చేస్తాను. లేకుంటే సమయానికి కబురు అందలేదని కూడా అంటారు వాళ్ళు అని అన్నాడు. జీవానందుడు సమ్మతి సూచకంగా తల ఊపి సారా గ్లాస్ ఎత్తి ఒక్క గుటకలో త్రాగి మెల్లమెల్లగా దాన్ని టేబుల్ మీద పెడుతూ నంది, మీ ఊర్లో విదేశీ సారా దుకాణం లేదనుకుంటాను. సరే, విచారించాల్సిన పని లేదు. నా దగ్గరున్నది నేను ఇక్కడ ఉన్నంతకాలం సరిపోతుంది. అయినా మాంసం మాత్రం ప్రతిరోజు ఇక్కడికి రావాలి అన్నాడు. ఇదేమంత పెద్ద సంగతి బాబు? చండీదేవత మహాప్రసాదం తమ సెలవు ప్రకారం ప్రతిరోజు ఇక్కడికి వస్తుంది.
యజమాని సంతృష్టి పొంది మంచిది అని కొత్త సీసాలోని సారాయిని గ్లాస్లో పోసుకొని తాగి మూతి తుడుచుకొని, ఇంకో సంగతి నంది అని అన్నాడు. సెలవియ్యండి. 2-3 లవంగపు మొగ్గలు నోట్లో వేసుకొని, ఇటు చూడు నంది, నేను ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు, చేసుకోను కూడాను అని ఆగి అతని వైపు చూశాడు. నంది మాట్లాడలేదు. తాగుబోతు నవ్వినట్లుగా నవ్వి, అయినా పెళ్ళి కోసం నేను భీష్ముని గాను. నువ్వెప్పుడన్నా మహాభారతం చదివావు? అందులోని భీష్మునిలా కూర్చోలేను, ఆఖరికి శకునిలా కూడా కాలేను. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదూ? అదే నాకు కావాలి అని జమీందారు అన్నాడు. నందిబాబు సిగ్గుతో తల వంచుకున్నాడు. నోటి వెంట జవాబు రాలేదు. ఇతరుల వలె నేను ఇటువంటి సంగతులు నౌకర్లతో చెప్పను. వాళ్ళంతా అబద్ధం చెబుతారని నాకు తెలుసు. సరే, ఇక వెళ్ళి బోయీలకు తిండి తిప్పలు చూడు. వాళ్ళు తాటికల్లు తాగుతారేమో, ఆ విషయం మీద కూడా కొంచెం శ్రద్ధ తీసుకో. మంచిది, ఇక వెళ్ళు అని జమీందారు అన్నాడు. నందిబాబు తల వంచి నమస్కరించి వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉండగా జమీందారు, ఈ పల్లెటూళ్ళలోని రైతుల్లో దుర్మార్గులెవరూ లేరు కదా అని మళ్ళీ అడిగాడు. నంది తిరిగి నిల్చున్నాడు. అతని మనసులో చాలా కాలం నాటి గాయం ఒకటి ఉంది. యజమాని ఈ ప్రశ్న వేయటంతోనే ఆ గాయాన్ని రేపినట్లయింది. అయినా బాధను అణుచుకుంటూ ఉదాసీనంగా, అలాంటి వాళ్ళెవరూ లేరు, కానీ తారాదాస్ చక్రవర్తి అని అతడొకడున్నాడు. అయినా అతడు ప్రభువుల రైతు కాడు అని చెప్పాడు. మరి తారాదాస్ ఎవరు? చండీగఢ దేవాలయపు మహంతి. ఈ దేవాలయపు మహంతులతో జమీందారీ విషయంలో నందిబాబు అనేకసార్లు పోట్లాడాడు కానీ ఆ పోట్లాటలు అతనిని అంతగా బాధించలేదు. అయినా సంవత్సరం క్రితం పనస చెట్టు కొయ్య పలకలు తన ఇంటికి కమ్మీలుగా కావలసిన అడిగిన విషయంలో జరిగిన తిరస్కారం, పోట్లాట ఇంతవరకు అతన్ని బాధ పెడుతూనే ఉంది. వెధవ కొయ్య కమ్మీలకు తను లొంగిపోయి కాళ్ల బేరానికి రావాల్సి వచ్చింది. ఆ సంగతంతా గుర్తుకు రావటంతోనే, ఏం చేయను బాబు, ప్రభువులకు అర్జీ పెట్టుకుంటే సరైన ఆజ్ఞ ఉండదు, దివాన్ గారు మా మొర వినన్నా వినరు, లేకపోతే తారాదాస్ చక్రవర్తిని సరైన త్రోవకు తీసుకురావటానికి ఎంతకాలం పడుతుంది. కానీ ప్రభువులు ఇంకా ఆ విధంగానే అశ్రద్ధతో మెదలకుండా ఉంటే అతడు మన రైతులను కూడా మన మీదికి ఎదురు తిరిగేట్లు చేస్తాడు. అప్పుడు ఆ పల్లెను మనం అదుపులో ఉంచుకోవడం చాలా కష్టమవుతుంది అన్నాడు. జమీందారు గారికి మెల్లిమెల్లిగా మత్తు ఎక్కువ అవుతూ ఉంది. ఆయన ఉదాసీనంగా, అయితే ఒక్క తారాదాసేనన్నమాట, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అడిగాడు. ఏముంది ప్రభు, ఈ తారాదాస్ చక్రవర్తి కూతురు భైరవి అనే ఆమె ఒకటుంది. చక్రవర్తి అసలు అంత చెడ్డవాడు కాదు, కానీ ప్రజల్ని చెడగొట్టేదంతా ఈ పిల్లే. ప్రపంచంలోని దుర్మార్గులు, వస్తాదులు అందరూ ఆమెకు బానిసలు. ఈ మాటలేమీ జమీందారు చెవుల్లో దూరలేదు. అయినా అయితే అవ్వచ్చు, ఇంతకు ఆమె వయసు సంగతి చెప్పావు కావు, అందచందాలు ఎట్లా ఉంటాయి అడిగాడు. సుమారు 22-23 ఏండ్లు ఉండొచ్చు. ఇక ఆ ముఖం సంగతి ఏమని చెప్పగలను, పెద్ద యోధాగ్రేసరుడు అనుకోవాల్సిందే. ఆడరూపమే లేదు, ఆ నడవడికలు లేవు. కత్తులు తీసుకుని పోట్లాడేందుకు వస్తుంది. చూసిన వాళ్ళంతా ఆమెను సాక్షాత్తు చండీ రూపమని అంటారు. జీవానందుడు ఉలిక్కి పడినట్లుగా సరిగ్గా కూర్చుని ఉత్సాహంతో తన ఎర్రటి కళ్ళను పెద్దవి చేస్తూ, ఏమన్నావు? నువ్వేమన్నావు? కొంచెం విప్పి చెప్పవోయ్, వింటాను. చూడటానికేమో పల్లెటూరి పిల్లైనా బ్రాహ్మణ జాతి మనిషేగా, మరి దుర్మార్గులు, వస్తాదులు ఆమెకి ఎలా బానిసలయ్యారు అడిగాడు. ఇందులో ఆశ్చర్యపడాల్సిందేముందండి అంటూ నందిబాబు భైరవి తాలూకు పుట్టు పూర్వోత్తరాలు మొదలుపెట్టాడు. భైరవి అనేది ఎవరి పేరో కాదు, చండీదేవత ప్రధాన సేవకురాలికి పెట్టిన పేరు. ఇప్పటి భైరవి అసలు పేరు షోడసి. ఈమె కంటే ముందున్న భైరవి పేరు మాతంగి. మగవాళ్ళు దేవతకు సేవకులుగా ఉండకూడదని దేవి ఆజ్ఞ. ఈ అధికారం ఎంతో కాలం నుండి ఉంది. ఆడవాళ్లకే హక్కు భుక్తమైపోయింది.
15-16 సంవత్సరాల క్రితం ఒకనాడు మాతంగిని భర్త చనిపోయాడనే కబురు తెలిసింది. నిజానిజాలు తెలుసుకున్నాక మాతంగిని ఈ భైరవి పదవిని త్యజించి కాశీ వెళ్ళిపోయింది అన్నాడు. ఇంతవరకు మెదలకుండా వింటున్న జీవానందుడు ఆశ్చర్యంగా, అయితే విధవ అయినంత మాత్రాన భైరవి పదవిని లాక్కుంటారా అని అడిగాడు. అవును ప్రభు, అయితే ఇందుకేనా భర్తను అజ్ఞాతవాసానికి పంపేది? అంతకంటే ఇంకే విధమైన ఉపాయమూ లేదు. పెళ్ళైన 3వ రాత్రి నుంచి భర్త గారిని అంటకూడదని భైరవి పదశాసనం. అందుకని ఎక్కడ్నుంచో ఓ బీద పిల్లవాణ్ణి పట్టుకొచ్చి పెళ్లి చేసి 2వ నాటి నుంచే డబ్బు దస్కము ఇచ్చి పంపించేస్తారు. ఆ తర్వాత భైరవి పదవిలోకి వచ్చినామె భర్త నీడ కూడా చూడదు. ఇక్కడి నియమము ఇదే. ఎన్నో తరాల నుంచి ఈ మోస్తరుగానే వస్తూ ఉంది. జీవానందుడు నవ్వి, ఏమన్నావు నంది, ఏమన్నావు? ఎక్కడికి వెళ్ళేది తెలియకుండా చెప్పకుండా వెళ్ళిపోవటమే అన్నమాట. అదే పోత. చండీదేవత ఉపాసకురాలు రాత్రిపూట ఏకాంతంగా భర్తకు ఒక గ్లాసు నిండా సారాని, మసాలాతో వండిన మాంసపు ముక్కను మనసారా నోటికి అందించే అదృష్టం కలిగి ఉండదన్నమాట అయితే అని అన్నాడు. లేదండి, దేవీ ఉపాసకురాలు భర్తను ముట్టుకోకూడదు, అతని వంక కన్నెత్తి కూడా చూడకూడదు. అయినా భర్తలాంటి మగవాళ్ళు ఈ ఊళ్ళో తక్కువ ఏమిటి? మాతంగి భైరవిని చూశాను, షోడశిని కూడా చూస్తున్నాను. ప్రభువులతో ఎదురు తిరగడానికి, కోర్టుల్లో వ్యాజ్యమాడడానికి ప్రజలు ఈ షోడశి వెనకాల ఉరికినట్లు ఆ మాతంగి వెనకాల తిరిగేవాళ్ళా ఏమిటి? జీవానందుడు నవ్వుతూ, అవును, ఆమె మహంతిని గదూ. అయినా మాతంగిని తరువాత ఈమె ఎక్కడి నుంచి వచ్చింది అడిగాడు. తారాదాస చక్రవర్తి మాతంగిని చెల్లెలు కొడుకు. ఇక్కడకు రాకపూర్వం ఢక్కాలో ఒక పెద్ద అధికారికి సహాయకుడుగా పనిచేస్తూ ఈ కబురు తెలియడంతోనే పరిగెత్తుకొని వచ్చాడు. అతని వెంబడి 9-10 ఏళ్ల పిల్ల కూడా వచ్చింది. ఇంకేముంది, ఎక్కడి నుంచో ఒక వరుణ్ణి వెతికి తెచ్చారు. జాతి ఏమిటో, మతం ఏమిటో, ఎవరి పిల్లవాడో, ఇల్లెక్కడో ఎవ్వరికీ తెలియదు. రాత్రులకు రాత్రులే పెళ్లి చేసి ఆ కుర్రవాణ్ణి పంపించేశారు. ఆ తరువాత భైరవి పదవి అలంకరించిన షోడశి సింహాసనం మీద కూర్చుని ఆనందంగా రాజభోగం అనుభవిస్తూ ఉంది. ఎవరేమంటారు, ఎవరేమని అడుగుతారు? పల్లెల్లో అడిగేవాళ్ళెవరూ లేరు. అంతకన్నా రాజశాసనం అనేది అసలే లేదు అని అంటూ నందిబాబు జమీందారు వైపు చూశాడు. జమీందారు కళ్ళు మూసుకుని గురక తీస్తున్నాడు. కోస్తున్న కోతలన్నీ గాల్లో కలిసిపోతున్నాయని ఇప్పటికతనికి తెలిసింది. ఏదో ఆలోచిస్తున్నట్లు కొంచెంసేపు ఊరుకుని జమీందారుకు నిద్రెక్కడ భంగమవుతుందేనని భయంతో కొయ్యబొమ్మలాగా నిల్చుని వెళ్ళిపోదామని అనుకుంటుండగా జీవనంద చౌదరి జమీందారు గారు స్వాభావికంగా, 15 సంవత్సరాల క్రితం కదూ, సరే ఈ తారాదాసు పొట్టిగా ఎర్రగా ఉంటాడు కదూ అని అడిగాడు. కాదు ప్రభు, తారాదాసు ఎర్రగా ఉన్నా చాలా పొడుగుపాటి మనిషి. పొడుగ్గా ఉంటాడా? సరే, అతను ఢక్కాలో లెక్కలు చూచి సహాయం చేసేవాడని నీకెలా తెలిసింది? కలకత్తాలో వంట పని కూడా అతను చేస్తుంటాడని నేను అనుకుంటాను. లేదండి, అసలు ఆయన ఢక్కాలోనే పనిచేశాడు. ఆ ఊరిని వదిలిపెట్టి అతను ఎక్కడికి వెళ్ళలేదు. అక్కడ అతనికి రావాల్సిన 6 నెలల జీతం నేనే దావా వేస్తానని బెదిరించి ఉత్తర ప్రత్యుత్తరాల మీద వసూలు చేసి పెట్టాను. నువ్వు చెప్పింది కూడా నిజం కావచ్చు. అయితే ఒక రైతు మీద మామగారు వేసిన వ్యాజ్యంలో అబద్ధపు సాక్ష్యం చెప్పింది ఇతనే కదూ? ప్రభువుల దృష్టిలో ఏదీ దాగుండదు. అవునండి, అతనే ఈ తారాదాసు. ఆ వ్యాజ్యాన్ని గురించి చాలా డబ్బు పాడు చేశాం. వీళ్ళ వద్ద ఎంత భూమి ఉంటుంది? 50-60 ఎకరాలకు తక్కువ ఉండదు. రేపు నీవే స్వయంగా వెళ్ళి ఎకరానికి 10 రూపాయల చొప్పున జమీందారు వారికి పన్ను చెల్లించాలని అడుగు. నేనిక్కడ 8 రోజులుంటాను. ఆ భూమి చండీదేవతకు మాన్యంగా ఇచ్చారండి. ఆ సొమ్మంతా దేవతకు సంబంధించిందే. లేదు,
ఈ పల్లెలో ఒక్క జానెడు భూమి కూడా దేవతకు దెయ్యానికి మాన్యంగా ఇచ్చింది లేదు. పన్ను చెల్లించకుండా ఉంటే ఆస్తంతా జప్తు చేయిస్తాను. నందిబాబు ఏమీ మాట్లాడలేదు. అతను తారాదాస్ చక్రవర్తికి భయపడడు, కానీ అతని కూతురు షోడశికి భయపడుతున్నాడు. ఇవాళ కాకుంటే ఇంకోనాడన్నా జమీందారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను ఈ పల్లెలోనే ఉండాలి. చూస్తూ చూస్తూ తలెందుకు దూర్చాలి అనుకొని కొంచెం నెమ్మదిగా, కానీ ప్రభువులు... అతని మాట పూర్తి కాకుండానే, కానీ గీని నేనేం వెందల్చుకోలేదు. నాకు డబ్బు కావాలి. 500-600 రూపాయలు నేను ఊరికే వదిలి వెళ్ళేవాడిని కాదు. ఆ సొమ్ము అతనిచ్చే తీరాలి. ఆఫీసులో హాజరు కమ్మని అతనికి చెప్పు. దస్తావేజులు ఏమన్నా ఉంటే వెంట తీసుకురమ్మను. చాలా పొద్దుపోయింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నా మనుషులకి తిండి తిప్పలు చూడు. ఇంటికి వెళ్ళాక నేను నీ విషయం ఆలోచిస్తాను అని జమీందార్ అన్నాడు. ప్రభువులే కాపాడాలి, తల్లిదండ్రులు తమరే అంటూ నంది నమస్కరించి అక్కడి నుంచి మెల్లమెల్లగా వెళ్ళిపోయాడు. జమీందారు జీవానంద చౌదరి చండీగఢంలో దిగి 5 రోజులైంది. ఈ కొద్ది రోజులకే అతని అనాచారాలకు, దుర్మార్గపు పనులకు ఆ పల్లెంతా అట్టుడికినట్టు ఉడికిపోయింది. పన్నులు వసూలవుతున్నాయి. అయినా ఆ పన్నులు ఎలా వసూలవుతున్నాయనే సంగతి జమీందార్ల వద్ద పనిచేసే నౌకర్లకే తెలుస్తుంది, కానీ ఇతరులకు తెలుసుకుందామని ప్రయత్నించడం ఒట్టి పిచ్చితనం. జమీందారు పిలవనంపిన మొదటి నాడే తారాదాస్ చక్రవర్తి వెళ్ళి మాట్లాడిన తర్వాత 4 గంటల సేపు ఎర్రని ఎండలో నిల్చోబెట్టిన పన్ను చెల్లించడానికి అతను ఒప్పుకోలేదు. జమీందారు వంశాన్ని నాశనమయ్యేట్టు శపించి చండీదేవతను ప్రార్థించి చివరికి సంతకం చేయాలనే నెపం మీద 5 రోజులు వ్యవధి తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. గడువు ఈనాటితో ఆఖరైపోయింది. మాట ప్రకారం ఈనాడే పన్ను చెల్లించాల్సి ఉంది, కానీ ప్రొద్దుటి నుంచి అతను ఎక్కడికి వెళ్ళింది తెలియలేదు. ప్రతిరోజు చండీ ప్రసాదం జమీందారుకు చేరుతూనే ఉంది. చెరువులోని చేపలు, తోటలోని పండ్లు మొదలైన వాటిని జమీందారు గారి మనుషులు కొల్లగొడుతూనే ఉన్నారు. షోడశి ఈ ప్రవర్తనను ఇతరులతో అడిగిద్దామని అనుకుంది, కానీ తారాదాస్ చక్రవర్తి ఆమెను ఏ విషయంలోనూ జోక్యం కలుగజేసుకోనియలేదు. తండ్రి గారిని అవమానించింది మొదలుకొని ఈనాటి వరకు ఆ దుర్మార్గపు పనులన్నీ సహించి ఊరుకుంది. ఇప్పటి సంగతి ఆమెకు పుండు మీద కారం చల్లినట్లయింది. ఉదయం గడిచింది, మధ్యాహ్నం గడిచింది, చివరకు సాయంకాలం అయింది. తండ్రి రాలేదు. ఆకలితో రాత్రికి ఇంటికి వస్తాడేమోనని వంట చేసేందుకు ఆమె కూర్చుంది. ఇంతలో మందిరపు పరిచారిక వచ్చి, తాగుబోతు జమీందారు దేవికి నైవేద్యం పెట్టిన మాంసం తినడట. ఎక్కడి నుంచో మేకను తెచ్చి దాన్ని చంపించి పూజారిని వండి పెట్టమన్నాడు. ఆయన ఎంతకీ ఒప్పుకోక చివరికి నంది దేవికి నైవేద్యం పెట్టి అది జమీందారుకు పంపాడు అని చెప్పింది. ఆ మాట వినడంతోనే షోడశి పొయ్యి మీదున్న వంట పాత్రను నేల మీద పెట్టి మందిరం వైపు నడిచి వెళ్ళింది. 4-5 జవాన్లు దారికి అడ్డుగా నిలబడున్నారు. తాటి కళ్ళు తెగ తాగి కంపు కొడుతూ ఉన్న ఆ పల్లకీ మోసే బోయిలకు విశ్వంభరుడు దూరం నుంచే షోడశి భవనాన్ని చూపించి జారుకున్నాడు. ఆ వెధవ పండితుడు ఇంట్లో ఉన్నాడా? డబ్బివ్వకుండా దొంగతనంగా తిరుగుతున్నాడు అని ఒకడన్నాడు. షోడశి 4 వైపులా చూసింది. ఎక్కడా ఎవ్వరూ లేరు. తాగుబోతులు తన్ను అవమానిస్తారనే భయంతో మెల్లమెల్లగా, నాన్నగారు ఇంట్లో లేరు అన్నది. మరి అక్కడ దాక్కున్నాడు. నాకు తెలీదు అంటూ షోడశి ఒక ప్రక్కగా వెళ్ళిపోదామని ప్రయత్నించగా ఆమెకు చేతులు అడ్డం పెట్టి, లేకుంటే నువ్వు మా వెంటరా, రానంటావా మెడలో కండువా వేసి లాక్కుపోతాం అని రెట్టించారు. అనవసరమైన మాటలు మాట్లాడేవంటే జాగ్రత్త. పద, నేనే వస్తాను. మీ జమీందారేం చేస్తాడో చూస్తాను అని భయం లేని దానిలా షోడశి గబగబా నడిచింది. దారిలో 2-3 ఎరిగున్న వాళ్ళు కనబడినా షోడశి వాళ్ల వైపు చూడలేదు. ఆమె వెనకాల జమీందారు మనుషులు గోల చేస్తూ వస్తున్నారు. కచేరీ అట్టే దూరంలో లేదు. కచేరీ ముందు నందిబాబు నిల్చునున్నాడు. షోడశిని చూస్తూనే అతను, నాకు తెలీదు, ఈ విషయం నాకేమీ తెలియదు. సర్దార్, ఆమెని ప్రభువుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళు అంటూ శాంతి కుటీరం వైపు చూసి లోపలికి వెళ్ళిపోయాడు.
తన ఆపదను తెలుసుకుని షోడసి లోపలనే భయపడింది. వెళ్ళవలసిన చోటు తెలిసినప్పటికీ ఎక్కడికి వెళ్ళాలి అని ఆమె అడిగింది. ఆ మనిషి నందిబాబు చూసిన తోవ వైపు వేలుతో చూపుతూ పద అని గద్దించాడు. అక్కడికి వెళ్ళటం తప్పదని తెలిసి కూడా నా దగ్గర డబ్బు దస్కం లేదు, నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళినట్లయితే మీకేం లాభం సర్దార్ అని అడిగింది. సర్దార్ అని సంబోధించి ఎవరిని అడిగిందో వాడు ఈమె ప్రార్థన కూడా వినలేదు. కానీ కనుబొమ్మలు ముడిచి పద పద అక్కడ చెప్పుకుందో అని గద్దించాడు. షోడసి ఇంకేమీ మాట్లాడలేదు. దారిలో గొల్లపిల్లలు ఆవుల్ని ఎద్దుల్ని తోలుకుని ఇళ్లకు తిరిగి వస్తున్నారు. రైతులు పగలంతా పనిచేసి బరువులు నెత్తిన పెట్టుకొని ఇంటికి వస్తున్నారు. అందరూ షోడసి వైపు చూశారు. ఆమె ఎవ్వరి వైపు చూడలేదు. ఏమీ చెప్పడానికి కూడా ప్రయత్నించలేదు. మనసులో దేవి భూమాత నన్ను నీ గర్భంలోకి తీసుకో అని ప్రార్థించింది. సూర్యుడు అస్తమించాడు. చీకటి పడింది. కీలుబొమ్మల ఆమె శాంతి కుటీరంలోకి వెళ్ళింది. ఆమెకు అయిష్టత పడే అవకాశం లేదు. ఆమెనెవ్వరూ ఆటంకపరచలేదు. ఒకనాడు నందిబాబు ఏ గదిలోకి వెళ్లేందుకు భయపడ్డాడో ఆ గదిలోకే ఆమె వచ్చింది. ఆ మురికి వాసనే, ఆ సారాయి వాసనే ముక్కుల్ని పగలగొడుతూ ఉంది. గదికి 4 వైపులా తెల్లని, నల్లని, పొడుగాటివి, పొట్టివి అయిన సారా, బ్రాందీ సీసాలు చిందరవందరగా పడి ఉన్నాయి. మంచం తలవైపున గోడకి తలతలా మెరుస్తున్న కత్తులు విరలాడుతున్నాయి. ఒక మూల తుపాకీ ఉంది. చేతి దగ్గర ఒక చిన్న తలదిండు మీద 2 పిస్తోళ్లున్నాయి. ముందున్న వసారాలో అడవి జంతువు తాలూకు పచ్చి తోలు చూరులో వేలాడుతూ ఉంది. మధ్య ఆ వాసన కూడా వస్తూ ఉంది. అప్పుడే చంపబడిన ఒక నక్క కూడా అక్కడే పడి ఉంది. దాని నెత్తురు పడి అక్కడక్కడ మరకలు పడినాయి. మంచం మీద కూర్చుని జమీందారు ఏదో పుస్తకం చూస్తున్నాడు. తల వద్ద పెద్ద బైండింగ్ పుస్తకం మీద ఓ క్రొవ్వొత్తి వెలుగుతుంది. ఆ మసక వెలుతురులోనే షోడసి ఎన్నో వస్తువుల్ని చూసింది. దుప్పటి లేకపోయినా మంచం మీద ఖరీదైన శాలువా కప్పబడి కొంచెం భాగం భూమి మీదకు వేలాడుతూ ఉంది. యాస్ట్రేలా ఉపయోగపడుతున్న బంగారు గడియారం లాంటి డిప్ప మీద సగం కాల్చిన సిగరెట్లోంచి సన్నని పొగ రేఖలుగా మెలికలుగా తిరుగుతూ పైకి వెళుతూ ఉంది. మంచం కిందున్న వెండి కుండలో మాంసం ఎముకలు ఉదయం నుంచి పడి ఉన్నట్లున్నాయి. చేతులు తుడుచుకునేందుకు రుమాల్ లేనట్లు వాటి ప్రక్కనే సన్నని అంచుగల దుప్పటి చేతి మరకలతో మాసి ఉంది. పుస్తకం అడ్డుగా ఉండడం చేత షోడసి జమీందారు ముఖం చూడలేదు. అయినా ఎదురుగా ఉన్న అద్దంలో అతని ప్రతిబింబం కనిపిస్తూనే ఉంది. ధర్మము, పుణ్యము, సిగ్గెగ్గులు లేని తాగుబోతు పంజా చేతిలో తను ఒంటరిగా చిక్కినందుకు షోడసి ఇంద్రియాలన్నీ క్షణంసేపు నిశ్చలమై ఊరుకున్నాయి. అలికిడి విని జమీందారు ఎవరు అని అన్నాడు. బయట నుంచి సర్దారు జరిగిన సంగతులన్నీ క్లుప్తంగా చెప్పి ప్రభు అతని కూతుర్ని పట్టుకొచ్చాను అని చెప్పాడు. ఎవరిని? భైరవినేనా అని జీవానందుడు తటపటాయిస్తూ లేచి కూర్చుని తను అటువంటి ఆర్డర్ ఇవ్వలేదని సంశయిస్తూ మరుక్షణంలోనే మంచి పని చేశావు, సరే వెళ్ళు అని వాడికి చెప్పాడు. వాళ్ల కాళ్ల చప్పుడు పూర్తిగా విలీనమైపోయిన తర్వాత షోడసి వైపు తిరిగి నువ్వీనాడు నాకు డబ్బు చెల్లించాల్సింది తెచ్చావా అని అడిగాడు. షోడసి గొంతు తడి ఆరిపోయింది. మాట పెకిలి రాలేదు. జీవానందుడు కొంచెం సేపు ఊరుకుని తీసుకురాలేదని నాకు తెలుసు, అయినా ఎందుకని తీసుకురాలేదు అడిగాడు. షోడసి ప్రాణమంతా బిగబట్టి మెల్లమెల్లగా మా వద్ద లేదు అని అన్నది. మీ దగ్గర డబ్బు లేకుంటే నువ్వు నా నౌకర్ల ఇంట్లో ఈ రాత్రికి ఉండాలి అంటే అర్థమైందా? తలుపు కమ్మీలను గట్టిగా పట్టుకుని వాటి సాయంతో షోడసి నిల్చుని ఉంది. ఆమె ఏమీ జవాబు చెప్పలేదు. జీవానందుడు దూరం నుంచే పాలిపోయిన షోడసి ముఖం చూశాడు. ఆమె మూర్ఛ నుండి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నదని జీవానందునికి తెలిసింది. అలా ఒక్క నిమిషం ఉండి
దీపాన్ని పట్టుకుని స్పృహలేని దానిలా ఉన్న షోడశి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. హారతి ఇచ్చే ముందు పూజారి దీపం వెలిగించి దేవత ముఖం ఎలా చూస్తాడో ఆ విధంగానే జమీందారు సన్యాసిని పూజారిని అయిన షోడశి మూసుకున్న పువ్వుల్లాంటి ఆమె కళ్ళను, కట్టుకున్న ఆమె ధోవతి ఎర్రంచు పంచెను, చెదిరి ఉన్న వెంట్రుకలను, పాలిపోయిన పెదవులను, సుగంధమైన దేహాన్ని గంభీరపూర్వకంగా కళ్ళు చించుకొని చూస్తున్నాడు. ఆడదానికి ఒక విధమైన అందం ఉంది. యవ్వన కాలంలో మగవాడు దాన్ని ఆస్వాదించకుండా ఉండడం ప్రపంచమెన్నడూ చూస్తూ ఉండలేదు. ఆ అపూర్వమైన అందం ఈనాడు షోడశి సంస్కారం లేని జుట్టులో, ఉపవాసాలతో ఎండిపోయిన ఆమె దేహంలో, ప్రవృత్తిని ఆపే ఆమె ముఖంలో, ప్రతి అవయవపు వంపులోనూ జీవానందుని దృష్టిలో మొట్టమొదటిసారిగా మెరిసిపోయింది. అదుపాజ్ఞం లేకుండా ఎన్నో సుకుమార దేహ సౌందర్య మాధుర్యాల్ని అనుభవించి ఆనందించిన అభిలాష షోడశి నిశ్చల సౌందర్య ప్రతిమ ముందు కొంచెం వెనక్కి తగ్గి కొన్ని క్షణాల పాటు ఏమీ తెలియని స్థితిలోకి లాక్కుపోయి గంభీరమై ఊరుకుంది. భైరవి నెత్తిన ముసుగు లేదు. విడిపోయిన వెంట్రుకలతో, మూసుకున్న కళ్ళతో, ముఖం వంచి ప్రతిమల ఆమె నిస్సారంగా నిలబడి ఉంది. జీవానందుడు మెదలకుండా తిరిగి వచ్చి దీపాన్ని పుస్తకం మీద పెట్టి సీసాలోని మధువును గ్లాసులో నింపుకొని తాగాడు. 15 నిమిషాలయ్యాక అతను సరిగ్గా కూర్చున్నాడు. తనలోని పశుబలాన్ని కొరడాతో కొట్టి ఉత్తేజం చేసుకున్నట్లుగా, నీ పేరు షోడశేనా అని అడిగాడు. ఆమె ఏమీ జవాబు చెప్పలేదు. నీ వయసెంత? జీవానందుడు మళ్ళీ అడిగాడు. దీనికి కూడా ఆమె జవాబు చెప్పకపోయేటప్పటికీ అతనికి కోపం ఆగలేదు. మాట్లాడకుండా ఉంటే లాభం లేదు, జవాబు చెప్పు అని అతను తిరిగి అడిగాడు. చాలా కష్టం మీద షోడశి, నా వయసు 21 అని చెప్పింది. మంచిది, నాకు తెలిసింది కూడా అంతే. ఈ 14-15 సంవత్సరాల నుంచి భైరవి పదవిలో పూజారినిగా ఉంటున్నావన్నమాట. అయితే ఇప్పటికి చాలా డబ్బు సంపాదించుంటావు. అటువంటప్పుడు నా డబ్బెందుకు ఇవ్వలేవు? నా దగ్గర డబ్బు లేదని తమతో ముందే విన్నవించుకున్నాను. ఈ మధురమైన కంఠంలోని జాలి, మార్దవము, ఆమె చెప్పే మాటలు సత్యమని జమీందారు చెవులలో మారు మ్రోగింది. కొంచెంసేపు ఊరుకొని, సరే 10 మంది ఏం చేస్తారో అదే నువ్వెందుకు చేయకూడదు? డబ్బు లేనప్పుడు ఉన్న ఆస్తిపాస్తులు తనఖా పెట్టి కానీ లేకుంటే అమ్మి కానీ ఎందుకని ఇవ్వవు అన్నాడు. స్వంత భూమి గలవాళ్ళు అలా చేస్తారు, కానీ దేవతా సంపదను తనఖా పెట్టేందుకు కానీ అమ్మేందుకు కానీ నాకు అధికారం లేదు. జీవానందుడు క్షణంసేపు ఊరుకుని నవ్వి, అయితే తీసుకోవటానికి నాకు అధికారం ఉందా ఏమిటి? ఒక్క దమ్మిడి తీసుకునేందుకు కూడా నాకు అధికారం లేదు. అయినా తీసుకుంటున్నాను. ఎందుకని? నాకు అవసరం గనుక. ప్రపంచంలో ఈ అవసరమే అసలైన అధికారం. నీకెప్పుడైనా ఇచ్చే అవసరం ఉంటుంది కూడాను. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అని అన్నాడు. షోడశి మాట్లాడలేదు. జీవానందుడు మళ్ళీ చెప్పాడు, నువ్వు కొంచెం చదువుకున్న దానిలా కనిపిస్తున్నావు. నిజంగా అటువంటి దానివే అయితే జమీందారు వసూలు చేస్తున్న డబ్బును గురించి అనవసరంగా తర్కం పెట్టుకోవద్దు, ఇచ్చేసి. షోడశి ఇప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకుని, అది మీరు జమీందార్ల హక్కు అంటారా అని అడిగింది. కాదు, హక్కు అని నేను అనటం లేదు, అది నువ్విచ్చిందేనని చెప్తున్నాను. ఇదివరకు ఉన్న జమీందారులకు నేను ఇవ్వలేదు కదా అని నువ్వు అంటావు, అంతేనా? ఇదిగో, వాళ్లకు నాకు తేడా అక్కడే ఉంది. దానికి కారణమేమంటే వాళ్ళు నాలాంటి సరళ హృదయులు కారు. ముఖం ముందు స్పష్టంగా చెప్పి దావా చేయకుండా మెల్లమెల్లగా ఈ పల్లెనంతా లోబరుచుకున్నారు. వాళ్ళొక విధంగా అనుకుంటే నేను ఇంకో విధంగా అనుకున్నాను. ఏది ఎలా ఉన్నా నువ్వు ఇంత రాత్రిపూట ఒంటరిగా ఇంటికి వెళ్ళే ధైర్యం ఉందా? ఎటువంటి మనుషుల వెంబడి నువ్వు ఇక్కడికి వచ్చావో తెలుసా? వాళ్ళ వెంబడి నిన్ను తిరిగి పంపదలుచుకోలేదు. షోడశికి ఇప్పుడు భయం తగ్గింది. ఆమె వినయంతో,
తమరు అనుజ్ఞ ఇస్తే వెళ్ళిపోతాను అని అన్నది. జీవానందుడు ఆశ్చర్యంగా, ఒంటరిగా నేనా? ఇంత కటిక చీకట్లోనే? ఎంతో ఇబ్బంది పడాలి అని నవ్వాడు. నాకేం భయం లేదు, నేను ఇప్పుడే వెళ్తాను అని షోడసి ఒక అడుగు ముందుకు వేసింది. జీవానందుడు నవ్వుతూ, డబ్బు లేకపోతే ఇవ్వద్దులే షోడసి, బాకీ తీర్చటానికి అనేక రకాలైన వీలులు. మాట పూర్తి కాకముందే తన పేరు జమీందారు నోటంట విని గట్టిగా తల ఊపుతూ, తమ డబ్బు, తమ రకరకాలైన వీలులు అన్నీ తమ వద్దనే ఉంచండి, నన్ను మాత్రం వెళ్ళనీయండి అని ముందుకు అడుగులు వేసి ఎందుకో ఆగిపోయింది. జమీందార్ ఆమెతో ప్రతివాదం చేయలేదు. అతని కళ్లకు నల్లని తెర అడ్డుపడింది. అయినా, నువ్వు సారాయిం తాగుతావా అని అడిగాడు. తాగను. ఒకరిద్దరు వస్తాదులు నీకు ఆంతరంగిక బానిసలని విన్నాను, నిజమేనా? వట్టి అబద్ధం. క్షణంసేపు జీవానందుడు నిశ్శబ్దంగా ఉండి, నీకంటే ముందు భైరవి పదవిలోకి వచ్చిన పూజారినులందరూ సారాయి తాగేవారట కదూ అని అడిగాడు. అవును. మాతంగి భైరవి పూజారిని చరిత్ర మంచిది కాదటగా, ఇంకా దానికి సాక్ష్యం ఉంది. ఈ సంగతి నిజమా అబద్ధమా? షోడసి సిగ్గుతో సగం చచ్చినట్లయి నిజమేనని అన్నది. నేను ముందుగానే చెప్పానుగా, నువ్వు నీ భర్తను వదిలి, బంధువుల్ని వదిలి ఇలా మంచితనంగానే ఉంటే పూజారిని పదవికి ఎందుకని ఒప్పుకున్నావు? సత్ప్రవర్తనతో నడిచే అధికారం అందరికీ ఉంది అని అందామనుకుంది గాని ఒక గంభీరమైన ధ్వని ఆమె మాటలకు అడ్డుకుంది. జీవానందుడు సరిగ్గా కూర్చొని, ఆడవాళ్లతో నేనెప్పుడూ తర్కించలేదు, వాళ్ళ ఇష్టాలు తెలుసుకునేందుకు కూడా ప్రయత్నించలేదు. నువ్వు మంచిదానివా చెడ్డదానివా అని విచారించేందుకు కూడా అవకాశం లేదు నాకు. చండీగఢంలో ఇతర భైరవీ పూజారినులు జీవితం నడిపినట్లుగానే నువ్వు కూడా నీ జీవితాన్ని నడుపుకోవటం చాలా మంచిది. ఈ రాత్రికి నువ్వు ఇక్కడ ఉండి తీరాలి అని గర్జించాడు. ఆ మాట విని షోడసి నిశ్చేష్టురాలైంది. జీవానందుడు మళ్ళీ అన్నాడు, నువ్వు కాబట్టి ఇంతవరకు ఎన్నో విషయాలను సహించాను. ఇంకొకరైతే ఈ పాటికి నౌకర్లకు ఉంపుడు గత్తెగా వాళ్ళ ఇంటి పనులు చేయటానికి పంపేవాడిని. ఆ విధంగా నా మాట వినని వాళ్ళని ఎంతమందినో పంపాను. షోడసి ఏడ్చింది. మెడలో పైట చెంగు చుట్టుకుని చేతులు జోడించి, నాకున్నదంతా తీసుకొని నన్ను ఇప్పుడే వదిలిపెట్టండి అని ప్రార్థించింది. రెప్పపాటు కాలం ఆమె వైపు చూస్తూ అన్నాడు, ఎందుకో చెప్పకూడదు? నాకు ఇటువంటి ఏడ్పులు ఏవి పనికిరావు. ఇటువంటి ప్రార్థనలు నాకేమీ కొత్త కావు. అయినా ఆడవాళ్లకు భర్త, పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏడ్చారంటే ఏదో కారణం ఉండి తీరుతుంది. కానీ నీకు అటువంటి బాదరబందీ ఏమీ లేదుగా. పైగా 15-16 ఏండ్ల నుండి నీ భర్తను నువ్వు కళ్ళతో కూడా చూడలేదు. ఈ పని చేస్తే మీకు దోషం కూడా లేదు. ఆ ఆడవాళ్లకు భర్త, పిల్లలు ఉన్నారనే మాట విని షోడసి కంపించింది. ఆమె చేతులు జోడించి ఏడుస్తూనే, భర్త గారు ఎటువంటి వారు నాకు జ్ఞాపకం లేని మాట నిజమే, కానీ ఆయన గారు ఉన్నారని మాత్రం తెలుసు. ఇప్పటి వరకు నేను ఎటువంటి చెడ్డ పని చేయలేదు. దయతో నన్ను వదిలిపెట్టండి అని వేడుకుంది. జీవానందుడు గట్టిగా మహావీర్ అని పిలిచాడు. భయంతో షోడసి కంపిస్తూ, మీరు నా ప్రాణమైనా తీయండి కానీ. ఆ మాట పూర్తి కాకుండానే జీవానందుడు, సరే వాళ్ళ ఇంటి వద్ద ఇటువంటి చేష్టలు చేయిపో, అతను ఏం చేస్తాడో చూద్దు గాని. ఏయ్ మహావీర్ అని మళ్ళీ పిలిచాడు. షోడసి భూమి మీద పొర్లాడుతూ, బ్రతికి ఉండగా నన్ను ఇక్కడి నుంచి ఎవరూ తీసుకుని వెళ్ళలేరు. నాకెంత అవమానం జరగాలని ఉందో, నాకెంత అత్యాచారం జరగాల్సి ఉందో అదంతా మీ ముందే జరగనియండి. మీరు ఇప్పటి వరకు బ్రాహ్మణులే, ఇప్పటి వరకు పెద్ద మనుషులే అని వేడుకుంది. ఈ మాటలు విని జీవానందుడు నవ్వాడు. ఆ నవ్వు ఎంత విషంతో కూడుకుని ఉందో అంత నిష్ఠూరంగానే ఉంది. నీ మాటలు నాకేమీ అసహ్యంగా లేవు, అయినా నీ ఏడుపు నాకేమీ జాలి కలిగించలేదు. ఇటువంటి ఏడుపులు నేను ఎన్నెన్నో చూశాను. ఆడవాళ్ల మీద నాకు ఏమాత్రం ప్రేమ కానీ దయ కానీ లేవు. నాకు నచ్చకపోతే, నా హృదయానికి సంతోషం కలిగించకపోతే నా నౌకర్లకు ఇచ్చేస్తాను.
నిన్ను కూడా వీళ్ళకి ఇచ్చేవాడినే కానీ ఇవాళ నాకెందుకో కొంచెం మమతగా ఉంది. ఎందుకిలా ఉందో నాకేం తెలియటం లేదు. మత్తు వదలందే తెలియదనుకుంటాను. మహావీర్ తలుపు వద్దకు వచ్చి ప్రభూ అని పిలిచాడు. జీవానందుడు ముందున్న గది వైపు చూపిస్తూ, దీన్ని ఈ రాత్రంతా ఆ గదిలో బంధించు, పొద్దున చూద్దాం అన్నాడు. షోడసి ఏడుస్తూనే, నన్ను సర్వనాశనం చేయండి ప్రభు, నన్ను ఉరి తీయండి, రేపు ఈ ముఖం ప్రజలకు ఎలా చూపించను అని అన్నది. 1-2 రోజులు కొత్తగా ఉంటుంది, ఆ తర్వాత మెల్లగా అలవాటైన తర్వాత ముఖాన్ని చూపటానికి వెనుకాడవు. ఇవాళ గుండె నొప్పి ఎక్కువైంది, ఎక్కువ ఇదిగా, వద్దు వెళ్ళు. మహావీర్ గట్టిగా లే లే మరదల పిల్ల పద అని అన్నాడు. ఈ మాట పూర్తి కాకముందే ఇద్దరు త్రుళ్ళిపడ్డారు. జీవానందుడు గట్టిగా, అరే పంది, ఏమంటున్నావు? ఒళ్ళు తెలుసుకొని మాట్లాడు. ఇంకెప్పుడైనా నా ఆజ్ఞ లేకుండా ఈ విధంగా ఆడవాళ్ళని తీసుకొచ్చావంటే తుపాకీతో కాలుస్తాను అని అంటూ తల దగ్గరున్న దీండ్లను కడుపు కానించుకొని బాధను అనుభవిస్తూ మూలుగుతూ, ఇవాళగా గదిలో ఉండు, రేపు నీ సతీత్వం మీద తగిన శ్రద్ధ తీసుకుంటా, చూస్తావే, ఈమెను నా ఎదుటి నుంచి తీసుకుని వెళ్ళు అని అన్నాడు. మహావీరుడు మెల్లమెల్లగా పదండి అని అన్నాడు. షోడసి లేచి నిల్చుని జమీందారు ఆజ్ఞానుసారంగా గదిలోకి వెళ్ళబోతూ ఉంది. జీవానందుడు ఆమెను పేరు పెట్టి పిలిచి, కొంచెం సేపాగు, నువ్వు చదువుకున్నావా అడిగాడు. అయితే ఒక పని చేసి వెళ్ళు, అదిగో అక్కడ ఒక పెట్టుంది, అందులో ఒక కాగితం పెట్టుంది, దానిలో చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కొన్ని మందు సీసాలున్నాయి. ఆ సీసాలో ఒక దాని మీద మత్తు అని రాసున్న దాంట్లో నుంచి నిద్రపోయేందుకు గాను కొంచెం ఇచ్చి వెళ్ళు, కానీ చాలా జాగ్రత్తగా పోసివ్వాలి, అది భయంకరమైన విషం. మహావీర్, ఆమెకు దీపం చూపించు. దీపపు వెలుతురులో పెట్టి తెరిచి కంపిస్తున్న చేతులతో సీసాను తీసుకుని భయపడుతూ, ఎంత పోసివ్వమంటారు అని అడిగింది. జీవానందుడు తీవ్రమైన వ్యధతో మూలుగుతూ, కొంచెం అని చెప్పానుగా, నేను లేవలేను, నా వణుకుతున్న చేతుల మీద నమ్మకం కూడా లేదు, కళ్ళు కూడా తెరిపిడి పట్టం లేదు, అందులోనే ఒక ఆలు చిప్ప ఉంది, దానిలో సగం మాత్రమే ఇవ్వు, ఏమాత్రమన్నా ఒక చుక్క ఎక్కువ పోసావంటే నీ చండీ దేవత తండ్రి కూడా నన్ను నిద్ర నుంచి లేపలేరు అని అన్నాడు. షోడసి ఆలిచిప్పను వెతికింది. అయినా ఎంతవరకు పోసేవాలో తెలియక భయపడింది. ఎంతో ప్రయత్నం మీద మెలకువగా ఆ చెప్పిన మందు పోసి ఆయన ముందు నిల్చోవటంతోనే జీవానందుడు చెయ్యి చాపి ఆ విషాన్ని అందుకొని చూడకుండానే నోట్లో పోసుకున్నాడు. అడగలేదు, విచారించలేదు, చివరికి చూడనన్నా చూడలేదు. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ రచన భైరవి మొదటి భాగం పూర్తి అయింది. ఈ భాగంలోని కథ మీకు ఆసక్తికరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ప్రోత్సాహాన్ని అందించండి. మీ స్పందనను కామెంట్ రూపంలో తప్పక తెలపండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.